నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలుపెట్టే ముందు చిన్న విషయం అండి. మనకి ఇన్స్టెంట్ ఫుడ్, ఫుడ్ ఫేక్ ఎనర్జీని ఇస్తుందండి. అదే హోల్ ఫుడ్ అంటే మిల్లెట్స్ కానివ్వండి, మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నవి మనకి రియల్ ఎనర్జీని ఇస్తాయి. అలాగే ఆల్కహాల్ మనం కన్జ్యూమ్ చేస్తే ఫేక్ కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుందండి. అదే యోగా ప్రాక్టీస్ మనము కన్సిస్టెన్స్గా అంటే ప్రతిరోజు నిరంతరంగా చేయటం వల్ల రియల్ కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. అలాగే మనము ఎక్కువగా మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల ఫేక్ పీస్ని అయితే గెయిన్ చేస్తామండి. అదే మనము మెడిటేషన్, ధ్యానం చేయటం వల్ల రియల్ పీస్ అన్నది ఉంటుంది. మనము కన్సిస్టెంట్గా ఫోన్ స్క్రోల్ చేయటం వల్ల ఫేక్ హ్యాపీనెస్ ఉంటుందండి. అదే నలుగురితో కలిసి మనం కూర్చొని ఆనందంగా గడిపితే రియల్ హ్యాపీనెస్ అన్నది ఉంటుంది. ఫేక్ హ్యాపీనెస్, ఫేక్ కాన్ఫిడెన్స్ కన్నా రియల్ హ్యాపీనెస్, రియల్ కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తుందో డిఫరెన్స్ చూపించానండి. ఇది మనకి ఓన్లీ యోగా సాధన చేయటం వల్ల అర్థమవుతుంది. అలాగే యోగా ప్రాక్టీసెస్ చేయటం వల్ల మనకి రియల్ హ్యాపీనెస్, రియల్ కాన్ఫిడెన్స్, రియల్ పీస్ అన్నది దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రతిరోజు యోగా సాధన చేస్తూ ఇవన్నీ మీరు పొందాలని ఆశిస్తున్నానండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో మనం ఇవాళ మన సాధనాన్ని అయితే మొదలు పెడదాము. ముందుగా ప్రాణాయామతో. ఇవాళ మనము చేయబోయే ప్రాణాయామం పేరు సూర్యభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయటానికి సుఖాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇవాళ మనం నేర్చుకుంటున్నామండి సూర్యభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయడానికి ఎడమ చేతిని చిన్ముద్ర అంటే జ్ఞాన ముద్ర అని అడాప్ట్ చేస్తున్నాము. చూడండి, నా బొటన వేళ్ళని, చూపుడు వేళ్ళని టచ్ చేస్తూ నేను ఈ ముద్రని అడాప్ట్ చేశాను. అలాగే కుడి చేతితో బొటన వేలు, ఉంగరపు వేలని యూజ్ చేయండి. ఇది నాడీ శోధన ప్రాణాయామం లాగానే ఉంటుందండి, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముందుగా శ్వాసని డీప్గా తీసుకోండి. అలాగే కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయండి. వెన్నుముకని కొంచెం కాన్షియస్గా ఎరిడ్గా పెడుతూ కళ్ళని క్లోజ్ చేయండి. ఇప్పుడు కుడి వైపు నుంచి శ్వాసని తీసుకోండి. ఈసారి ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి రిలీజ్. ఇదండి సూర్యభేదన ప్రాణాయామం. ఇక్కడ మనము కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదిలాము. మళ్ళీ కుడి వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపున రిలీజ్. ఈ ప్రాసెస్ చేయటం వల్ల మనకి సూర్య నాడి ఏదైతే కుడి వైపున ఉంటుందో ఆ నాడిని యాక్టివేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ సూర్యభేదన ప్రాణాయామం చేయటం వల్ల మనకి వెయిట్ లాస్కైనా, బాడీని వెచ్చగా ఉంచాలన్నా, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి ఈ సూర్యభేదన ప్రాణాయామం. ఎక్కువగా చలి క్లైమేట్లో చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఈ ప్రాణాయామం. కాబట్టి మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కుడి చేతిని కూడా రిలాక్స్ చేయండి. నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ తీసుకుంటూ మెల్లగా మీ 2 చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టండి. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ముందుగా మీ చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి సూర్యభేదన ప్రాణాయామం. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను చాలా స్లోగా డీప్గా శ్వాసని తీసుకున్నాను, అలాగే స్లోగా శ్వాసని వదిలాను. ఇక్కడ మనము కాన్షియస్గా ఈ స్లో డీప్ బ్రీతింగ్ అన్నది చేయటం చాలా అవసరం అండి. ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. దీన్ని గాడెస్ పోజ్ కూడా అంటారండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేస్తున్నాను, మీరు నిల్చోండి. ఉత్కట కోణాసన చేయటానికి ముందుగా మనం తాడాసన నుంచి చూడండి లెగ్స్ని సెపరేట్ చేస్తున్నాము. ఎంత డిస్టెన్స్ ఉండాలో మీరు మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా 3 feet డిస్టెన్స్ని అయితే పెట్టండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను కాళ్ళని టర్న్ చేస్తూ కాళ్ళ వేళ్ళని సైడ్కి పాయింట్ చేసేలాగా పెట్టాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ 2 మోకాలని బెండ్ చేస్తూ చూడండి డీప్గా స్క్వాట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ నేను కుడి వైపున బెండ్ అవుతున్నానండి. చూడండి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్. మెల్లగా మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మనము ఆసన చేసే ముందు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ముందు రియల్ హ్యాపీనెస్, రియల్ కాన్ఫిడెన్స్, రియల్ పీస్ ఏవి ఇస్తాయి అని చూడండి. మనందరం చిన్న పిల్లలకి చూడండి ఏ నెగిటివ్ థాట్స్ ఉండవు, వాళ్ళకి జెలస్ ఉండదు, వాళ్ళ కోరికలు ఉండవు, వాళ్ళకి గ్రీడ్ ఉండదు, ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అస్సలు ఉండవండి. కాకపోతే ఒక వయసు వస్తూ కొద్దే అలాంటి నెగిటివ్ థింగ్స్ అవి ఇన్బిల్ట్ రావండి, అవి అడాప్ట్ చేసుకోవడం వల్ల వస్తాయి. పుట్టినప్పటి నుంచి రావు కాబట్టి దీన్ని ఈజీగా తొలగించడం కూడా లైఫ్ నుంచి చాలా ఈజీ అండి. కాబట్టి మనము నెగిటివ్ థింగ్స్ని కోపంనైనా పెయిన్నైనా ఎలా ప్రతిష్ఠిస్తున్నాం అన్నది చాలా ముఖ్యమండి. కాబట్టి మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇది పాస్ చేయకుండా ఉంటాం. కాబట్టి తప్పకుండా కొంచెం కాన్షియస్గా మీరు ఉంటూ పాజిటివ్నెస్ని ఎక్కువగా పెంచుకోండి, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వండి. ఈ ఉత్కట కోణాసనాలో సైడ్ బెండింగ్ చేశామండి. ఉత్కట కోణాసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది, కాళ్ళ కండరాలు అన్నవి బాగా బలంగా అవుతాయండి. మనం ఆర్మ్స్ని రేస్ చేసినప్పుడు షోల్డర్కి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. సైడ్ బెండ్ చేసేటప్పుడు ఆబ్లిక్ మజిల్స్ ఇక్కడ మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాట్ ఉన్నా కూడా తొలగిపోతుంది. కాబట్టి మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా
చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఉత్కట కోణాసన చేయటం వల్ల హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది కాబట్టి ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, మనకి ఎక్కువగా బేస్ చక్రాస్లో అంటే కింద భాగంలో మనకి ఎక్కువగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వముఖ శ్వానాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను అధోముఖాలోకి వస్తున్నానండి. చూడండి, నేను ముందుగా వజ్రాసన నుంచి మొదలు పెడుతున్నాను. హ్యాండ్స్ని బాగా స్ప్రెడ్ చేస్తూ మనము లెగ్స్ని వెనక్కి తీసుకెళ్తూ సీట్ని మీరు పైకెత్తుతూ ఈ పొజిషన్కి వచ్చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను నా మోకాళ్ళని కింద డ్రాప్ చేయకుండానే పై భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ యాంకిల్స్ని రిలాక్స్ చేశాను. అలాగే పైన వైపున చూడండి. ఇక్కడ చాలామంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. ఇక్కడ భుజాలు ఇంతే ఉంటాయండి, దాన్ని వెనక్కి పుష్ చేయండి. అలాగే గ్లూట్స్ని ఎంగేజ్ చేయండి. ఈ భాగాన్ని ఎంగేజ్ చేస్తూ మనము పైన వైపున చూడటం చాలా అవసరం. ఇదండి ఊర్ధ్వముఖ శ్వానాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి గ్లూట్స్ అన్నవి బాగా టోన్ అవుతాయి. మనకి ఈ వెనకాల భాగంలో మన లోవర్ బ్యాక్ని స్ట్రెంథెన్ చేయటానికి, అలాగే ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి లంగ్స్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ ఆసన. ఈ ఆసనలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్: మన భుజాలని మంచిగా రోల్ బ్యాక్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ అయి పైన వైపున చూడటం. ఇలానే ఉందనుకోండి, ఏ బెనిఫిట్స్ రావు. అలాగే ఈ వెనకాల ఉన్న భాగాన్ని ఎంతైతే అంత కిందకి పుష్ చేయటానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఊర్ధ్వముఖ. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు కర్ణపీడాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేసే ముందు మనకి బ్యాక్ ఇంజ్యూరీ ఉన్న, సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ అన్నది ఈ భాగంలో అలాగే భుజాల పైన కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం శవాసనాలో రెస్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, ముందుగా శవాసనాలో ఇలా రెస్ట్ చేయాలండి. 2 కాళ్ళని దగ్గరగా పెడుతూ చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ముందుగా పైకెత్తండి. ఆ తర్వాత సీటుని పైకెత్తుతూ మన కాళ్ళని తల పై భాగంలో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి.
ఇక్కడ మీరు గమనించినట్టయితే లెగ్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మోకాలని బెండ్ చేస్తూ నేను చెవుల దగ్గరికి తీసుకొచ్చానండి. రిపిటేషన్గా చేశాను. నేను ఆ పొజిషన్లో మాట్లాడలేమండి, కాబట్టి నేను ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఇస్తున్నాను. మీరు ఆ పొజిషన్లో ఉంటూ మెడని కుడి వైపున లేదా ఎడమ వైపున టర్న్ చేయకండి, క్యాచ్ అవుతుంది. అలాగే ఎంతైతే అంత మాట్లాడకుండా ఉండండి. చూశారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము మత్స్యాసనాన్ని చేస్తామండి. మీ చేతుల పైకి వచ్చేసి ఛాతీని అలాగే నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా మీ కాళ్ళ వైపున చూస్తూ బాడీని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి కర్ణపీడాసన. ఈ ఆసన చేసేటప్పుడు మోకాలని చెవుల దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేదా మనము లెగ్స్ని స్ట్రెచ్ చేసి కూడా ఆ పొజిషన్లో ఉండొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ అంటే లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. మనము కంప్లీట్ బాడీని ష్రింక్ చేసినామండి, కాబట్టి లంగ్స్ ఇక్కడ ఉన్నవి లోపల నుంచి ష్రింక్ అయ్యి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పంప్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది. కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఈ ఆసన. అలాగే మనకి ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్షన్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే గైనకాలజికల్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆడవాళ్ళకి లేదా మగవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి ఈ ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఇన్వర్జన్ ఆసన అలాగే హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ వల్లే వాళ్ళు లావుగా ఉండరండి. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్న నీరు అంటారు కదండి, దానివల్ల కూడా బాడీలో వాపు అన్నది ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే వీళ్ళు ఎక్కువగా ఫ్యాట్ తింటారు అందుకే అలా ఉన్నారు అని అనుకుంటామండి. లేదండి, మనము ఒక్కోసారి లీన్గా ఉంటాము, నెక్స్ట్ డే ఈ రింగ్ టైట్ అయిపోతుందండి. అంటే నీరు ఫామ్ అయ్యి వాపు వస్తుందండి. చేతుల్లో, మన ఫేస్లో, మన కాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఇన్ఫ్లమేషన్. దీన్ని తగ్గించడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైబర్ని తీసుకోవాలండి. అంటే పీచు పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కీరాలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ని తీసుకోండి. తప్పకుండా ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.